ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివ భక్తులకు నా నమస్కారములు. ఈ 90 రోజుల శివభక్తి సాధన యాత్రలో మనము ఈ యొక్క 5వ సోమవారం నాడు మనము జరుపుకున్నటువంటిది. ఈరోజు మనం చెప్పుకోబోయేది శివుడి దగ్గర ఉన్నటువంటి త్రిశూలం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శివుడి చేతిలో ఉన్న త్రిశూలం సాధారణ ఆయుధం కాదు. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా? శివుడి చేతిలో ఉన్న త్రిశూలం 3 ముఖ్యమైన శక్తులను సూచిస్తుంది. ఆ 3 గుణాలు సత్వం, శాంతి, రజసం అంటే క్రియ, తమసం అంటే అజ్ఞానం. ఈ 3 గుణాలు నియంత్రించే శక్తి 3 కాలాలు: గతం, వర్తమానం, భవిష్యత్తు. త్రిశూలం ద్వారా శివుడు కాలాన్ని అధిగమించిన వాడని అర్థం. 3 బాధలు: ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. అంటే భక్తుల బాధలను తొలగించేది శివుడే. త్రిశూలం అంటే నాశనం కాదు, మన లోపల ఉన్న చెడును తొలగించే దైవశక్తి. అందుకోసమనే త్రిశూలము ఈ విధంగా మనకు 3 విధాలుగా 3 శక్తులుగా ఉపయోగించడమైనది. మొదటిది ఏంటిది? సత్వం అంటే శాంతి, రజసం అంటే క్రియ, తమసం అంటే అజ్ఞానం. ఈ విధంగా వీటిని నియంత్రించేటువంటి శక్తి అన్నమాట. గతం, వర్తమానం, భవిష్యత్తు. అంటే శివుడు ఆ త్రిశూలం ద్వారా కాలాన్ని అధిగమించిన వాడని అర్థం. మూడవది ఏంటిది? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. అంటే భక్తుల బాధలను తొలగించేది శివుడే. త్రిశూలం అంటే నాశనం కాదు, మన లోపల ఉన్నటువంటి చెడును తొలగించేటువంటి దైవశక్తి. అందుకోసమనే ఈ విధంగా శివుడు ఎంతో గొప్పవాడని మనకు తెలియపరుస్తుంది. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి. ఓం నమ శివాయ. మనము నిజమైన శివభక్తులమైతే 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇది ఎంతోమందికి ఇది చేరాలి. 90 రోజుల శివభక్తి సాధన యాత్రలో మీరు కూడా భాగమైనందుకు నేను మీకందరికీ కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ శివుడి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి అని, మీపై కూడా ఆ శివుడి యొక్క శివపార్వతుల యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.